ఇదిగో ఇంకో కొంచెం తిను. చాలరా. తినమ్మా, తిను. అమ్మకెందుకిలా అయింది? అమ్మ ఆరోగ్యం అంతలా పాడైనా నాకు కాని ఇంట్లో కాని ఒక్క మాట కూడా అమ్మ నాన్న చెప్పలేదు. చేతకాని కొడుకులకు చెప్పుకుని ఏం చేస్తామని వాళ్ళు అనుకున్నారా? లేక చెప్పిన మేమేం చెయ్యలేమని నిర్ధారించుకున్నారా? ఏమండి ఏమండి, ఇక్కడున్నారా? మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. నాకు మాత్రం కొత్త సారీ కావాలి. మిమ్మల్నినండి. ఏం మాట్లాడరేంటి? ఏంటి నీ గోల? అవును, నాది గోలే. కానీ నా గోల మీకెప్పుడు అర్థమవుతుందిలే. లలిత, నన్ను విసిగించకు. వెళ్ళిక నుంచి. నిన్న ఫంక్షన్ అయిందండి. అత్తయ్యకి మావయ్యకి ఆ అభి బట్టలు తెచ్చింది. మీకు నాకు ఏమైనా తెచ్చిందా? అంటే దాని అర్థం ఏంటి? మీరెలాగో బట్టలు కొనుక్కోలేరు అని మనల్ని హేళన చేసినట్టే కదా. లలిత, నీకేమన్నా పిచ్చి పట్టిందా? అభి మా అమ్మ నాన్నకి బట్టలు తెచ్చిందంటే అభి వాళ్ళ కోడలు కాబట్టి, అంతకు మించి వాళ్ళ పెళ్లి రోజు కాబట్టి. మనం కొనలేకపోయినా అమ్మా నాన్నలకు అభి బట్టలు పెట్టిందని సంతోషించాలి కానీ ఇలా ఎత్తి పొడుస్తూ మాట్లాడతావేంటి? అవును మరి, మీరేమో నాకు చీరలు నగులు తెచ్చిపెట్టేస్తూ ఉంటే అవి సరిపోక వాళ్ళు వీళ్ళు కొనడం లేదని ఓ తెగ బాధపడిపోతున్నాను. మన కూతురు ఒక ఐస్ క్రీం అడిగినా కొనలేరు, ఒక బొమ్మ అడిగినా కొనలేరు. ఇక భార్య అడిగితే ఏం కొంటారులే. అయినా కనీసం ఇలాంటి చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేరా మీరు? లలిత, నీకేమన్నా పిచ్చి పట్టిందా? నోటికి ఎంతొస్తే అది వాగుతూనే ఉన్నా. ఇంట్లో పరిస్థితులు నీకు అర్థమవుతున్నాయా? అమ్మకు ఆరోగ్యం అస్సలు బాలేదు. ట్రీట్మెంట్ కోసం ఏం చేయాలని నేను ఆలోచిస్తూ ఉంటే చిల్లి గవ్వలేకపోయినా చార్మినార్ కట్టి బహుమతిగా ఇస్తాను అన్నట్టు అత్తయ్యకి ఒంట్లో బాలేదు నిజమే. మీరేమైనా ట్రీట్మెంట్ చేయించగలరా? కనీసం హాస్పిటల్ కి తీసుకెళ్లడానికి దారి ఛార్జీలు కూడా లేవు జేబులో. మళ్ళీ ట్రీట్మెంట్ ఎలా చేయించాలా అని ఆలోచించేస్తున్నారంట. వినేవాళ్లుంటే చెవిలో పువ్వులు పెట్టడానికి రెడీగా ఉంటారు. ఇలాంటి బ్రతుకు బ్రతకడం మీకెలా ఉందో కానీ నాకైతే ఈ బ్రతుకు బరువుగా ఉంది. లలిత, నువ్వు ఈ జన్మలో మారు. నేను నిజంగా నా జీవితంలో ఏదైనా తప్పు చేశానా అంటే అది నిన్ను పెళ్లి చేసుకోవడమే. దానికి ప్రతి క్షణం అనుభవిస్తూనే ఉన్నాను. చా! అంతేలే, ఇంకేం చేయగలరు? చీర కొనమంటే కొనడానికి దిక్కులేదు గాని కొట్టడానికి మాత్రం చెయ్యలేస్తుంది. మిమ్మల్ని కట్టుకున్నందుకు నా జీవితం ఏమైనా పూల పాన్పు మీద నిద్రలా హాయిగా ఉందనుకుంటున్నారా? ముళ్ల పాన్పు మీద కునుకులా నిమిషం నిమిషం గుచ్చుకుంటూనే ఉంది. భగవంతుడా, మా జీవితాలు మారే రోజు ఎప్పటికి తీసుకొస్తావయ్యా?